Hi, I am Srikanth, a corporate facilitator, an author, a career advisor, and a mentor to many of the students and corporate working professionals in the country. ఈ వీడియోలో నేను పైలట్ ఎలా అవ్వాలి భారతదేశంలో, హౌ టు బికమ్ అ పైలట్ ఇన్ ఇండియా అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ప్రధాన కారణం ఈ వీడియో చేయడానికి ఏంటంటే, మనకి 30,000 మంది కమర్షియల్ పైలట్ల కొరత ఉంది ప్రస్తుతం. ప్రస్తుత సంవత్సరంలోనే 2026లోనే మనకి ఈ కొరత ఉంది. కానీ దీనికంటే మీకు సంతోషకరమైన విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటుంది ఏంటంటే, రాబోయే డికేడ్ దశాబ్దం 10 ఇయర్స్‌లో మనకి 3,00,000 మంది నుండి 6,00,000 మంది పైలట్‌ల అవసరం ఉంది. నౌ దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఏంటంటే, మీరు గనక న్యూస్ పేపర్‌లు చూసినట్లయితే, ఇండిగో అనే ప్రాఫిటబుల్ కంపెనీ, అంటే ఇంతకు ముందు కొన్ని రోజుల వరకు ప్రాఫిటబుల్‌లా ఉండేది. సో, వాళ్ళు కూడా ఒక 500 ఏరోప్లేన్స్‌కి వాళ్ళు మా ఏరోప్లేన్స్ తయారు చేసే బోయింగ్ అటువంటి కంపెనీస్ నుండికి వాళ్ళకి టార్గెట్ పెట్టేసి, మాకు ఇన్ని సంవత్సరాల లోపు మీరు డెలివర్ చేయాల్సిందిగా వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ పెట్టారు. అంటే ఎంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉందో మనం దీని నుండి అర్థం చేసుకోవచ్చు. సో, ఆహ్, ఇండిగో ఒక్క కంపెనీయే గాకుండా ఎయిర్ ఇండియా గూడా, విచ్ ఈస్ అ వెరీ ఫేమస్ కంపెనీ, ఎయిర్‌లైన్ కంపెనీ, విచ్ వాస్ స్టార్టెడ్ బై ది టాటాస్. దే ఆర్ ఆల్సో ఆర్డరింగ్ ఫర్ మెనీ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్. సో, దేర్ ఈస్ ట్రెమెండస్ పొటెన్షియల్, చాలా పొటెన్షియల్ ఉంది ఇందులో. సో, అందుకనేసి ఒక కమర్షియల్ పైలట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో, ఒక కమర్షియల్ పైలట్ అవ్వాలి అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? మీకు తెలిసిందే, మన భారతదేశంలో ఏదైనా గాని గూడా మన సబ్జెక్ట్స్ ఏం చదువుకున్నాం, ఆ సబ్జెక్ట్స్‌ని బట్టి మన కెరియర్ గూడా ఉంటుంది. సో, ఈ సబ్జెక్ట్స్ అనేవి మెయిన్‌గా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నేను బైపీసీ చేసి నేను పైలట్ అవ్వచ్చా? కాలేరు. ఎందుకంటే దీనికి మీటియరాలజీ, తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్, నావిగేషన్, తర్వాత కంప్యూటింగ్ అనేది ఎలా జరుగుతోంది, ఏరియల్‌గా ఉన్నప్పుడు ఏవియేషన్ దాంట్లో ఏమేమి అవసరం ఉంటాయనే దానికి ఖచ్చితంగా మనకి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆహ్, మనకు సైన్స్ స్ట్రీమ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్స్‌గా మనము పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఈ విధానంలో గూడా 10+2 అని గూడా అంటారు. లేదా మనం ఇంటర్మీడియేట్ అని గూడా అంటుంటాము 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంటర్మీడియేట్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. అండ్ కొన్ని ఫ్లయింగ్ సంస్థలేంటంటే 60% కంటే ఎక్కువ వచ్చి ఉండడం గానివ్వండి, అది ఆహ్, చూస్తారు. ఆ మార్క్స్ కూడా చూస్తారు. ఆ మార్క్స్‌తో గనక మనం పాస్ అయినట్లయి ఉంటే, మనకి ఏవైతే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయో ఏవియేషన్‌కి సంబంధించి, అవి అర్థం చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో, మనం కమర్షియల్ పైలట్ అవ్వాలంటే ఏ ఏ లైసెన్స్‌లు మనకి కావాలి? ఏ ఏ సర్టిఫికేషన్స్ మనం చేయాలి? అనేది మనం ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. పైలట్ ట్రైనింగ్‌కి ముందర మనకి స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అనే ఆహ్, లైసెన్స్ సంపాదించాల్సుంటుంది. ఈ లైసెన్స్ సంపాదించాలంటే మినిమమ్ కనీస వయసు అర్హత 16 సంవత్సరాలు. మరియు దీనికి ఆహ్, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది. ప్రత్యేకించి ఏవియేషన్‌కి సంబంధించిన ఇండస్ట్రీ బాడీ ఇది సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సో, ఇందులో మెడికల్ ఫిట్‌నెస్‌కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఫిట్‌నెస్ ఎందుకంటే, మనకి ఎయిర్‌క్రాఫ్ట్‌ని లిఫ్ట్ చేయాలన్నప్పుడు, టేక్ ఆఫ్ చేయాలన్నప్పుడు కానివ్వండి, తర్వాత మళ్ళీ ఆహ్, కింద దించాలనుకున్నప్పుడు కానివ్వండి, మీకు ఇక్కడ మజిల్స్‌లో చాలా స్ట్రెంత్ ఉండాల్సుంటుంది. అందుకనేసి పైలట్స్‌కి గూడా, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫీమేల్, ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ బోత్ ద పైలట్స్ టు హ్యావ్ ఫిజికల్ ఫిట్‌నెస్ టు స్టియర్ ద ఎయిర్‌క్రాఫ్ట్ into the air and while landing as well onto the ground also. సో, ఈ మొత్తం మీరు చూసినట్లయితే ఈ లైసెన్సెస్‌కి కాస్ట్ వచ్చేసి సమ్‌వేర్ అరౌండ్ 45 టు 80 లాక్స్ వరకు ఖర్చయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇందులో ఒక్కొక్క ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్షన్ కంపెనీ
ఫీజ్ అండ్ పేమెంట్స్ ఆల్సో డిఫర్. అండ్ ఇందులో మీకు మెడికల్ టెస్ట్కి వచ్చేసి ఒక 10,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. సో ఇందులో క్లాస్ 2 అండ్ క్లాస్ 1 మెడికల్స్కి మీకు 10,000 నుంచి 30,000 అవుతుంది. గ్రౌండ్ క్లాసెస్కి వచ్చేసి 2 lakhs to 3 lakhs. అండ్ ఇదేంటంటే మీకు ఇందాక చెప్పినట్టుగా డీజీసీఏ ఏదైతే సర్టిఫికేషన్ బాడీ ఉందో ఆ బాడీ యొక్క ఎగ్జామ్కి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇది థియరీలో ఉంటుంది, థియరిటికల్ ఎగ్జామ్కి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. అండ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్కి వచ్చేసి మీకు 35 నుంచి 50 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్లయింగ్ అవర్స్ అంటారనమాట. ఎప్పుడైతే మీరు టేక్ ఆఫ్ చేసి తర్వాత మీరు ఎంతసేపు అయితే ఫ్లై చేసి వస్తారో వాటిని ఫ్లయింగ్ అవర్స్ కింద కౌంట్ చేస్తారు యాక్చువల్లీ. సో పర్ ఫ్లయింగ్ అవర్ మీకు 8,000 to 10,000 ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బికమింగ్ అ పైలట్ ఈజ్ ఆల్సో కాస్ట్లీ ప్రపోజిషన్. రీజన్ బీయింగ్ మీకు ఖర్చులు ఈ విధంగా ఉంటాయి. అండ్ మీకు మినిమం ఉండాల్సిన ఫ్లయింగ్ అవర్స్ వచ్చేసి 200 ఫ్లయింగ్ అవర్స్. అండ్ ఇందులో ఏంటంటే ఇప్పుడు సింగిల్ ఇంజిన్ ఉండొచ్చు, డబుల్ ఇంజిన్ ఉండొచ్చు అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంజిన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి మనకి. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మీకు ఒక రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫ్లయింగ్ రేటింగ్ అనేది. ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ టైప్, బిల్డ్ అండ్ ఆల్సో ద కాంప్లికేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ దట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ది కైండ్ ఆఫ్ ట్రైనింగ్ యూ నీడ్ టు హ్యాండిల్ దట్ ఎయిర్ క్రాఫ్ట్, వీళ్ళందరూ ఇవన్నీ టీచ్ చేస్తారు. దానికి కావాల్సిన మినిమం ఫ్లయింగ్ అవర్స్ వచ్చేసి 200 ఫ్లయింగ్ అవర్స్. అండ్ లైసెన్సింగ్ వచ్చేసి మీకు 50,000 నుంచి 1.5 lakhs పడుతుంది. ఇది కూడా డీజీసీఏ ఎగ్జామ్ ఫీజ్ అండ్ పేపర్ వర్క్ ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లో. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మీకు 10,000 to 20,000 పర్ మంత్. మీరు ఏ సిటీలో ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ లక్కీలీ ఒక గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, జిఎఫ్టిఐ అని చెప్పేసి, గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈ పేరు వచ్చేసి ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ. ఇందులో మీకు సబ్సిడైజ్డ్ రేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో. సో వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉన్నాయి. కానీ ఇది సబ్సిడైజ్ కావడం వల్ల ఈ ప్రోగ్రామ్కి చాలా పోటీ ఉంటుంది, తర్వాత స్ట్రిక్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఆ వెబ్సైట్కి వెళ్ళండి, చెక్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను మీకు ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ గురించి, తర్వాత ప్రైవేట్ పైలట్ లైసెన్స్ గురించి ఇందులో మెన్షన్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్స్లో మీకు ఏంటంటే థియరీ మరియు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. నా ఈ ట్రైనింగ్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు, ఏవియేషన్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఇండస్ట్రీలో ఏమేమి ఫాలో చేయాలి, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తర్వాత మీటియరాలజీ, ఎందుకంటే మనం ఆకాశంలో 30,000 ఫీట్లో ఎగురుతూ ఉంటాం కాబట్టి మనకి వాటి యొక్క పరిస్థితులు, విండ్స్, వాటన్ని గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. నావిగేషన్, సో మీ ముందర కంప్యూటర్స్ ఉంటాయి, ఆ సిస్టమ్స్లోకి చూసి ఏ విధంగా ఎట్స్ వైపు వెళ్ళాలి మనం డెస్టినేషన్ చేరుకోవడానికి అనడానికి, అవన్నీ కూడా అందులో మ్యాపింగ్ ఉంటుంది, కంప్యూటరైజ్డ్ ఉంటుంది. సో అది నావిగేషన్ నేర్పుతుంది. ఫ్లైట్ ఆపరేషన్స్, సో ఎంటైర్ ఆపరేషన్ రైట్ ఫ్రమ్ ల్యాండింగ్ తర్వాత మొత్తం క్లీనింగ్ అవన్నీ అయ్యాక ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ ఆర్ నాట్, రైట్, అండ్ ఈజ్ ద స్కెడ్యూల్ there, and how to fly, where to fly, and what is the route which you need to take. All those will be briefed to you before taking off. As a pilot you need to know all these things. So the flight operations also will be there, and additional flight training will be there based on as I said, you need to have 200 flying hours. 200 ఫ్లయింగ్ అవర్స్ ఉండాలి మనకి ఏదైనా ఫ్లై చేయాలి అంటే. సో ఇందులో మీ సోలో ఫ్లైట్స్ కూడా ఉంటాయి, అంటే ఒక సీనియర్ పైలట్ మీతో పాటు కూర్చొని ట్విన్ ఇంజన్లోనే కానివ్వండి, తర్వాత అందులో నేర్పిన తర్వాత కొన్ని ఫ్లైట్స్ మీరు సోలోగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సోలో ఫ్లైట్స్ వల్ల మీకు ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎక్కువ యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని క్రాస్ కంట్రీ ఉంటాయి, అంటే
ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి ఆ ఎక్స్‌పీరియన్స్ ఫ్లయింగ్ అవర్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇందాక ఇందిరా గాంధీది ఇన్‌స్టిట్యూట్ అనేసి చెప్పుకున్నాం మనం. అందులో సబ్సిడైజ్డ్ రేట్స్ ఉంటాయనేసి చెప్పుకున్నాం. అండ్ కాంపిటీషన్ గూడా స్ట్రిక్ట్‌గా ఉంటుందని తెలుసుకున్నాం. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకి కమర్షియల్ ఫ్లైట్స్ రన్ చేసే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే, మీకు 0 ఫ్లయింగ్ అవర్స్ నుంచి ఆ 200 ఫ్లయింగ్ అవర్స్ వరకు మాత్రమే కాకుండా, ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో మీరొక సంపూర్ణమైన పైలట్ అవ్వాలంటే, కావాల్సిన సర్టిఫికేషన్స్, లైసెన్సెస్ అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి, ఆ తర్వాత కండిషనల్ అంటే ప్రొవైడెడ్ మనం ఈ యొక్క సర్టిఫికేషన్స్ కానివ్వండి, ఫ్లయింగ్ అవర్స్ కానివ్వండి, థియరిటికల్, ప్రాక్టికల్ ఆల్ అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ఇవన్నీ గూడా సమగ్రంగా ఉన్నట్లయితే వీళ్ళు క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ అనేది ఇండిగో ఆఫర్ చేస్తోంది. సో, ఇండిగో అనేది బ్రాండ్ పేరు. కానీ వాళ్ళది ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. ఆ సంస్థ వాళ్ళ యొక్క ఫ్లయింగ్ అకాడమీ ద్వారా మీరు ఒక సంపూర్ణమైన కమర్షియల్ పైలట్ అవ్వడానికి ఆస్కారం ఇస్తుంది. కాకపోతే దీని యొక్క ఖరీదు దాదాపు ఒక రూ. 1,00,00,000 వరకు మీకు వస్తుంది. ఇందులో మీకు సంపూర్ణమైన లైసెన్సెస్ డీజీసీఏ నుండి గానివ్వండి, తర్వాత ఇతరత్రా ఏ ఏ సర్టిఫికేషన్స్, లైసెన్సెస్ మీకు అవసరమై ఉంటాయో ఒక కమర్షియల్ పైలట్ అవ్వడానికి ఈ యొక్క సంస్థ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ వీడియోలో ముందర మనం చెప్పుకున్నట్లుగా వీళ్ళు కూడా ఒక 500 ప్లేన్‌లు ఆర్డర్ చేయడం జరిగింది. సో, అపార్ట్ ఫ్రమ్ ఎయిర్ ఇండియా ఆల్సో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇందులోనే మీకు పైలట్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పే కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రెష్ లేదా సీపీఎల్ లైసెన్స్ పొందిన తర్వాత మీకు ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా జాబ్ వస్తుంది. అండ్ ఆ జాబ్‌కి ఏంటంటే 50,000 నుంచి మీకు 1.2 లాక్స్ పర్ మంత్ వస్తుంది. తర్వాత మీరు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసినట్లయితే మీరు ఒక జూనియర్ ఫస్ట్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చి మీకు 1.5 లాక్ నుంచి 2.5 లాక్స్ పర్ మంత్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మీరు ఫస్ట్ ఆఫీసర్ అయినట్లయితే అంటే వీళ్ళని కో పైలట్ అని గూడా అంటుంటారు. సో, మీకు 2.5 లక్షల నుండి 4.5 లక్షలు నెలకి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చి మీరు ఒక సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ అయినట్లయితే మీకు 3.5 లక్షల నుంచి 5 లక్షలు నెలకి వస్తుంది. అండ్ కాకపోతే ఏంటంటే దీనికి ఇందాక మనము ఎక్స్‌పీరియన్స్ డిస్కస్ చేసినట్లు మీకు స్పెసిఫిక్‌గా ఒక 1500 ఫ్లయింగ్ అవర్స్ మీకు ఉండాలి ఖచ్చితంగా. మీ ఎక్స్‌పీరియన్స్ అకౌంట్‌లో ఈ ఫ్లయింగ్ అవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మీరు ఒక ఎయిర్‌లైన్ కెప్టెన్ గానివ్వండి, కమాండర్ అని గూడా అంటారు అవ్వచ్చు. సో, మీకు 6,00,000 నుంచి 10,00,000 నెలకి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దీనికి మీకు ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ ఇందాక మనం ముందర చెప్పుకున్న లైసెన్సెస్‌లో ఇది గూడా ఒక లైసెన్స్. అండ్ దీనికేంటంటే మీకు 6-8 సంవత్సరాల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి. దీని తర్వాత మీకు ప్రమోషన్ వచ్చేది సీనియర్ కెప్టెన్ గాను, లేదా వింగ్ బాడీ కమాండర్ గాను. వీళ్ళ జీతం 12,00,000 నుంచి 15,00,000 వరకు నెలకు ఉంటుంది. తర్వాత వీళ్ళేంటంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి లాంగ్ హాల్ ఇంటర్నేషనల్ రూట్స్ అంటారు వీటిని. సో, వీళ్ళు ఎటువంటి ఎయిర్‌క్రాఫ్ట్స్ ఫ్లై చేస్తారంటే బోయింగ్ 787 ఆర్ ఎయిర్‌బస్ ఏ350 ఇటువంటి పెద్ద పెద్ద విమానాలు వీళ్ళు నడపడానికి ఉంటాయి. తర్వాత ఈ యొక్క పొజిషన్‌కొచ్చాక వీళ్ళు ఇందాక చెప్పుకున్న సాలరీయే కాకుండా ఈ సీనియర్ రోల్‌కొచ్చాక వీళ్ళ ప్యాకేజెస్ ఏంటంటే 1,00,00,000 నుంచి 1,50,00,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, రూ. 1,00,00,000 పైన సాలరీలే గాకుండా వీళ్ళకి మంచి పర్క్స్ ఏ విధంగా అంటే వీళ్ళకి లాంగ్ హాల్ వెళ్ళినప్పుడు స్టైపెండ్స్, తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి డిస్కౌంటెడ్ టికెట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌కి, తర్వాత ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వన్స్ ఇన్ ఎ వైల్ దే కెన్ గో అండ్ ట్రావెల్ అక్రాస్ ది కంట్రీస్.
అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్, అండ్ ఐ టోల్డ్ యూ 10+2 ఓన్లీ సైన్స్ స్ట్రీమ్ కెన్ గో అండ్ ఆప్ట్ యాజ్ అ pilot. Until and unless you become a commercial pilot, there would be different requirements. And however, only physics, chemistry, math students can opt for becoming a pilot. And I shared with you the various training licenses, and DGCA is the authority on this. And you can check with all the details with the flying companies or with DGCA website, and you'd get all the details, and you can become a wonderful pilot. And there are plenty of opportunities as we discussed. 30,000 as of now, అండ్ వచ్చే 10 సంవత్సరాల్లో దాదాపు 6 లక్షల పైలట్లు మనకు కావాలి. సో బికమ్ అ వండర్ఫుల్ పైలట్. అండ్ దిస్ ఇస్ శ్రీకాంత్, వర్కింగ్ ఫర్ యువర్ కెరియర్ అండ్ వర్కింగ్ ఫర్ యువర్ కెరియర్ బెనిఫిట్స్. థ్యాంక్ యూ. పైలట్ ఎలా అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం చూసాం. మీకు గనక పైలట్ ఎలా అవ్వాలి అనే దాని గురించి ఇంకేమైనా డౌట్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి ఉన్నట్లయితే కమెంట్స్లలో మెన్షన్ చేయండి. తప్పకుండా వాటిని మేము మీకు రిప్లై ఇస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు బెనిఫిషియరీ అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏ ఏ వీడియోలు మీరు చూడాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఆ వీడియో చేసి తీరుతాం. థ్యాంక్ యూ సో మచ్.